హాయ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు బగారా రైస్. మీరు బగారా రైస్ కోసం వచ్చారంటే సంథింగ్ స్పెషలే ఉంటుంది. కాంబినేషన్ చికెనా మటనా సరే మనం చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో ఈ మసాలా దినుసులు వేసుకుందాం. చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయో: బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇవి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిందాక మనం వేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, ఫ్రై చేయాలి. తర్వాత మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, ఈ రెండు వేసుకొని ఇవి కూడా ఉడకనివ్వాలి. ఫ్రై చేశాక ఇలా అవుతుంది. దీన్ని ఆలు మనకేమైనా వెజ్జీస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కొందరు క్యారెట్ వేసుకుంటారు, బీన్స్ వేసుకుంటారు. మా దగ్గర ఆలు అవైలబుల్ ఉంది కాబట్టి వేసాం. తర్వాతకి వాటర్. ఈ వాటర్ అనేది 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కొలతల చొప్పున పోసుకోవాలి. మనం ఇక్కడ పోసుకున్నాక రైస్ ముందే కడుక్కొని పెట్టుకున్నాం. ఇది నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాతకి అందులో వేసేయాలి. వాటర్ వేసాక అవి మరిగేటప్పుడు వేసినా పర్లేదు, ముందే వేసినా పర్లేదు. నానబెట్టిన రైస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అందులో వేసేయాలి. వేసేసాక కొద్దిసేపు మూత పెడితే మనకి ఇలా అవుతుంది. ఉడికిందనమాట, 90% ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మధ్యలో అడుగంటకుండా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇదిగో చూసేస్తే రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.